तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदमे में बढ़ते हैं खबर की जानिब। जैसे ही मिरग आ जाता है, मिरग आने के फौरी बाद मच्छी का प्रसाद नामपल्ली एग्जीबिशन ग्राउंड में कई सालों से तकसीम किया जाता है। ये इस बात की रिवायत रही है कि दमे के मरीज़ों और दीगर मरीज़ों के लिए ये बेहतरीन साबित होता है। इस तरह की तकरीब का इस साल भी अहतमाम हुआ, जबकि हैदराबाद के इंचार्ज मिस्टर पूनम प्रभाकर आज मेहमान खुसूसी पहुँचे। इस मौके पर बदतनी अमरनाथ की मुकम्मिल फैमिली इस काम में मसरूफ़ कार रहती है। इस मौके पर बताया गया कि पीसीसी प्रेसिडेंट महेश कुमार गौड़ के साथ साथ साबिका राज्यसभा मेंबर भी पहुँचे। हनुमंत राव। इस मौके पर बताया गया कि मौजूदा राज्यसभा मेंबर अनिल कुमार यादव, फिशरीज़ कॉरपोरेशन चेयरमैन मेटू साई कुमार, मधु याष्की गौड़ व दीगर कांग्रेस के कायदीन भी पहुँचे। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఇంకోటి చాపందల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పుడే మంత్రి కుటుంబం ద్వారా చాపమని స్వీకరించారు. ఆ కుటుంబ సమేతంగా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించి ప్రతిసారిగా ఈ ఆనవాయితీ రోజుల కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసినందుకు గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి వారి యొక్క సందేశాలను కోరుతున్నాం. जो अरविंद जी कृपया करके थोड़े यहाँ पर सेवा दल को यहाँ पर भेजिए, यहाँ पर थोड़े सेवा दल महापुरुषों को मेडिसिन लेने के बाद आपको पूछते हैं कि हम दवा लेना चाहते हैं, दवा लेने चाहिए। दवा लेने के लिए ये काउंटर यहाँ पर आगे हुए, आप यहाँ पर देख सकते हैं सभी लोग। रिक्वेस्ट है सभी लोग अगर कंफ्यूजन हो तो पूछ के आगे बढ़ने की कोशिश कीजिए। एक्स्ट्रा मेडिसिन और आपका తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక మంది చాప ప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళందరికీ పిట్టి విశాల్ సంస్థ తరఫున అనేకమైన సామాజిక కార్యక్రమాలు అన్నదానం కూడా నిన్నటి నుంచి ప్రారంభించినారు. వారికి కూడా అభినందనలు. ఎంతమంది వచ్చినా హైజీనిక్ తోటి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కూడా కలిగజేస్తూ ఉన్నారు. త్రాగునీరు తదితర సమస్యలతో పాటుగా ప్రభుత్వం తరఫున ఎమర్జెన్సీ టీమ్స్, పోలీసు తర్వాత అనేక అంశాలు కలిగజేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. మంత్రి సోదర కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు. कृपया करके ध्यान दीजिए, सभी लोगों ने आहिस्ता आहिस्ता एक एक करके आना है और जिनको भी यहाँ पर इंस्ट्रक्शन की सबसे जिनको रजिस्टर करना चाहिए और किसी के साथ
రవీందర్ మీ గురించి వెయిట్ చేస్తున్నాడు. మీరు ఎక్కడున్నా కానీ ఇటువంటి భక్తులందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున స్వాగతం, సుస్వాగతం. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే ఫస్ట్ గేట్ నుంచి బర్త్డే కుటుంబ సభ్యులు దూదుకోలే నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా లక్షలాది మంది గత ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించినాయి. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బర్త్డే కుటుంబ సభ్యులకు సంబంధించిన చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగా 15 రోజుల ముందు నుంచే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. చేప ప్రసాదం మృగశిర కార్తీక రోజు తినడం వల్ల ఎక్కడ కూడా అరుణ ఉండేటువంటి ఒక విశ్వాసంతో 170 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతోంది. ఇక్కడికి వస్తున్న వారందరూ కూడా తమ విశ్వాసాలకు అనుగుణంగా వచ్చే సందర్భంలో ఈరోజు మంత్రి కుటుంబ సభ్యులు మొత్తం మంది అందరూ మహిళలతో సహా పిల్లలంతా కూడా దాదాపు 45 గంటలు ఈ కార్యక్రమం లోపల నిమగ్నం అవుతా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉన్నారు, అనిల్ యాదవ్ ఎంపీ గారు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు, మెట్టు సాయి గారు ఉన్నారు, అదేవిధంగా రాకేష్ జైస్వాల్ గారు. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కర్ణాటక నుంచి ఎమ్మెల్సీగా వచ్చిన మంజునాథ్ భండారి గారు మా సీనియర్ యువజన కాంగ్రెస్ నాయకుడు. ఈరోజు ఒకటే మహేష్ అన్న గారు ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాకున్నప్పటికీ కూడా వీరి కుటుంబానికి దేశ స్థాయిలో 175 సంవత్సరాల నుంచి ఒక సేవ చేస్తున్న సందర్భంలో అనేక సేవా రంగాల అవార్డులైనటువంటి పద్మశ్రీ కావచ్చు, ఇతర అనేక అవార్డులను ఇవ్వడానికి మన వంతు బాధ్యతగా సమాజ సేవను గుర్తించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈరోజు చేప మందు తింటున్నటువంటి వాళ్ళు కానీ చేప ప్రసాదం ఇస్తున్నటువంటి మంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మృగశిర కార్తీ ద్వారా రాబోయే కాలంలో పుష్కరమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరికి నమస్కారం చెప్తూ పెద్దలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కోరుతారు. అన్న పాప వేసుకునేటోళ్ళు వద్దా అంత మొహం మీద పెట్టకపోతారా? चलेगा भैया